వేకువ వాక్యము. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతిదానికి సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. టు ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఏ సీజన్ అండ్ ఏ టైమ్ టు ఎవ్రీ పర్పస్. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ప్రతిదానికి సమయము కలదు. చాలాసార్లు మన జీవితంలో ఎన్నో వాటి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎందుకు ఇంకా సమయం రాలేదని బాధపడతాము, దిగులు పడతాము. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో ఆ సమయము రాలేదు అని, ఆ సమయం వచ్చేసరికే లేకుండా చనిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుని బిడ్డలంగా, ఆయన ప్రజలంగా మనకెంతో గొప్ప నిరీక్షణ ఉంది, మనకెంతో గొప్ప ధైర్యం ఉంది. కాబట్టి దేని గురించి మనము దిగులు పడాల్సిన అవసరం లేదు. మన సమయం అంటూ మనకుంటుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ టైమ్. ప్రతి కుక్కకు కూడా ఒక సమయం ఉంది అని చెప్పబడుతున్నప్పుడు దేవుడు మనకెందుకు సమయం ఇవ్వడు? పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి మనం కొన్ని వచనాలను ఈ ఉదయకాలము చూసినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక సహోదరి ఉంది. ఆమె పేరు అన్న. లూకాసు వార్త 2:38. ఆమె కూడా ఆ గడియలోనే, అనగా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సహోదరి ఉంది. ఆమె పేరు అన్న. 80 సంవత్సరాలు పై జీవితంలోనే ఆమె విధవరాలుగా ఉంటూ దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో ఆమె జీవిస్తూ ఉంది. ఆమె ఎంతో పరిచర్య చేస్తుంది, ఆమె ఎంతో ప్రయాసపడుతుంది, ఆమె ఎంతో ప్రార్థన చేసేదిగా ఉంటుంది. అందుకని 84 సంవత్సరాల జీవితంలో ఆమె ఉంటూ వచ్చింది. ఆమె జీవితంలో మనం చూసినట్లయితే అప్పటి వరకు అన్న అంటే ఎవరికీ తెలియదు. అన్న అంటే ఏమాత్రం కూడా పట్టింపు లేదు. అసలు ఆమె పేరు కూడా వాక్యంలో వెలుగులోకి రాలేదు. కానీ ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయం కొరకే దేవుడు ఆమెను ఉంచాడు. ఆమె ఎదురు చూస్తుంది. కాబట్టి అదే సమయంలో ఆమె కూడా, ఏ సమయం అనగా ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు ఆయన బాలుడిగా, శిశువుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలోనికి, దేవాలయంలోనికి తీసుకొని రాబడినప్పుడు ఆ గడియ, ఆ సమయంలో అక్కడే ఉన్న అన్న కూడా లోపలికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఎవరితో అంటే, ఎవరైతే యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్నారో వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుతుంది. అప్పుడు ఆమెకి ఎంత గొప్ప విలువ, ఎంత గొప్ప పేరు, ఎంత గొప్ప గౌరవం వచ్చిందో చూడండి. ఆమె జీవితంలో ఆమె చేసే పని, పరిచర్య, ప్రార్థనను బట్టి ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఎవరు ఆమెను లెక్క చేయకుండకొచ్చు. కానీ అక్కడ ప్రభువును చూస్తూ ఆమె చెప్తున్న మాటలు, ఆయన గురించి ఆమె ఇస్తున్న సాక్ష్యము ప్రజలందరూ ఆశ్చర్యపోయేటట్లు, ఇంత గొప్ప సహోదరి మన మధ్యలో ఉన్నదా అన్నట్లుగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ దినము నువ్వు కూడా నీ జీవితంలో దేని గురించి బాధపడుతున్నావో, దేని గురించి ఎదురు చూస్తున్నావో, సహోదరి సహోదరుడా, ఒక సమయం అంటూ నీకు కూడా ఉంది. దేవుడు తన సమయం అనేది తను కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన సొంత సమయంలోనే ఆయన అన్నీ చేస్తాడు. చాలాసార్లు మానవ సంబంధమైన సమయాల మీద మనం ఆధారపడి జీవిస్తూ ఉంటాము. కానీ దేవుని సమయం కొరకు నువ్వు ఎదురు చూడు. ఒకానొక సందర్భంలో ఒక యవనస్తుడు అలాగే ఎంతో విసిగిపోతూ, నేను నా జీవితంలో పైకి రాలేకపోతున్నాను, ప్రయత్నించలేకపోతున్నాను, వివాహం కావట్లేదు, ఉద్యోగం కూడా రావట్లేదు, అందరూ నన్ను ఎంతో నిందిస్తున్నారు, ఇక నా జీవితం అంతా కూడా వ్యర్థమే అనుకొని చనిపోదామని వెళ్ళి చనిపోయే సమయంలో అక్కడ ఉంటున్న ఒక సాధువు గారిని చూశాడు. ఆ సాధువు గారు అతన్ని గమనించి అడిగాడు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావంటే యథార్థంగా చెప్పాడు, అయ్యా నా జీవితంలో ఎలాంటి సంతోషం లేదు, ఆనందం లేదు, ఎదురు చూస్తున్నాను కానీ
నా జీవితంలో ఏం జరగట్లేదు. ఇక నాకు అర్థమైపోయింది నా జీవితం వ్యర్థమని. అందుకని నేను చనిపోవాలనుకున్నానప్పుడు సాధువు గారు చెప్పారు, "అయ్యా, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. అయితే నాకొక అర్ధగంట సమయం ఇవ్వు. నేను నీతో మాట్లాడతానన్నాడు." సరే, అర్ధగంట తర్వాత చనిపోదాం అనుకున్నప్పుడు ఆ సాధువు గారు ఆయన్ని ఒక తోటలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ తోటలో చూసినప్పుడు కొన్ని చెట్లు అన్నీ కూడా మరి ఎండిపోయి, వాడిపోయినట్లుగా, పనికిరానివిగా కనపడుతున్నాయి. అప్పుడు ఆ చెట్లను చూపించినప్పుడు ఆ యవనస్తుడన్నాడు, "ఏంటండి ఈ ఎండిపోయిన చెట్లు, ఈ పనికిరాని చెట్లు, ఈ వాడిపోయిన చెట్లను నాకెందుకు చూపిస్తున్నారు?" అంటే అప్పుడు చెప్పాడు, "అయ్యా, ఇది నేనుండే తోటే. ఇప్పుడు ఎండిపోయినట్లు, వాడిపోయినట్లు, బిగుసుకుపోయినట్లు కనపడుతున్న ఈ చెట్లు ఎందుకిలా కనపడుతున్నాయంటే, ఇది సమ్మర్ టైము. ఇది ఎండ. ఈ ఎండకి అవెంతో ఇబ్బంది పడుతూ వాడిపోయినట్టు, ఇంకా చెప్పాలంటే చచ్చిపోయినట్టే ఉన్నాయి. కానీ ఒక టైం అంటూ వీటికి వస్తుంది. అదే స్ప్రింగ్ టైము. ఆ సమయంలో ఎవరు చెప్పకుండానే, ఏం చేయకుండానే ఆటోమేటిక్‌గా ఇవన్నీ వికసిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ చిగురు పెడతా ఉంటాయి. అంతేకాదు, ఎంతో శ్రేష్టమైన ఫలాలు ఇవి ఫలిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ చెట్లను నేనిలా చూస్తున్నాను. అంతేకాదు, నీ జీవితంలో ఇది సమ్మర్ టైము. అయితే నీకంటూ ఒక స్ప్రింగ్ టైమ్ ఉంటుంది. దాని కొరకు ఎదురు చూడు. ఈ చెట్టుకు చేసిన దేవుడు నీ జీవితంలో చేయలేడా అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఎంతో ప్రోత్సహించబడి వెళ్ళిపోయి కష్టపడి బాగా చదివాడు. చాలా కష్టపడి చిన్న చిన్న పనులు చేసుకున్నాడు. దేవుడు ఎంతగానో ఆయనను దీవించి మంచి ఉద్యోగము, మంచి వివాహం, మంచి కుటుంబ జీవితాన్ని తనకిచ్చినట్లుగా ఒక పుస్తకంలో చదువుతూ వచ్చాను. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇప్పుడు సమ్మర్ టైం ఎదుర్కొంటున్నావేమో. అన్నీ కూడా నష్టపోయి, అన్నీ కూడా వాడిపోయి, అన్ని పరిస్థితుల్లో కూడా ఫెయిల్ అయిపోయి, అన్ని విషయాల్లో ఓడిపోయినట్లుగా, ఇక నా జీవితంలో ఇది జరగదు, మరలా ముందున్న పరిస్థితి రాదు, నేను సంతోషించలేను, నేను వికసించలేను, నేనేమాత్రం ఫలించలేను, విజయం పొందలేను అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి సమ్మర్ టైం ఎలాగైతే ఉందో ఆ తర్వాత స్ప్రింగ్ టైం ఉంటుంది. అట్లాగే నీ జీవితంలో కూడా, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు సమ్మర్ టైంలో ఉన్నావేమో. అందుకనే ఈ బాధలు, ఈ కష్టాలు. నీకంటూ ఒక స్ప్రింగ్ టైం ఉంది. అది దేవుని సమయం. దేవుడు నిన్ను హెచ్చించే సమయం, దేవుడు నిన్ను దర్శించే సమయం, దేవుడు నిన్ను విడిపించే సమయం, దేవుడు నిన్ను ఆదరించే సమయం. అంతేకాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసి అందరి ముందు ఘనంగా నిలబడే ఒక సమయం ఉంది. ఇప్పుడున్న అవమానాలు, ఇప్పుడున్న కష్టాలు, ఇప్పుడున్న చీదరింపులు, బలాత్కారాలు, బాధలు ఇవన్నీ పట్టించుకోమాకు. ఒకటే అనుకో, ఇట్ ఈస్ సమ్మర్ టైం ఫర్ మీ. ఇది నాకు మరి ఎండాకాలము అని నువ్వు అనుకో. ఒక దినం వస్తుంది, యూ విల్ హ్యావ్ ఏ స్ప్రింగ్ టైం. వసంతకాలం నీ జీవితంలో రాబోతుంది. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దాని కొరకు ఎదురు చూడు. ప్రభు సమయం మీద ఆధారపడు. ప్రభు సమయం కొరకు చూడు. నీ జీవితంలో ఇప్పుడున్న నిరాశలు, బలహీనతలు, బాధలు, అనారోగ్యాలు, అవమానాలు అప్పుడు ఉండవు. అప్పుడు ఉండేదల్లా గొప్ప విజయము, ఆనందము, సంతోషమే. దేవుని మీద ఆధారపడు. అందుకనే ప్రతిదానికి సమయం కలదు, ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. అంతేకాదు, అన్నా కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడినట్లుగా ఒక సమయం అంటూ నీకు కూడా దేవుడిస్తాడు. ఆ సమయమే దేవుని సమయం. అది నీ జీవితంలో రావాలని మేము కూడా నీ కొరకు ప్రార్థిస్తుండగా నువ్వు కూడా విశ్వాసంతో ఏకీభవించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయము వేకువ వాక్యం ద్వారా మా ప్రజలందరితో మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాల్లో అనేక సమయాలు సమ్మర్ టైమ్స్ లాగా ఉంటాయి. ఇక ఎండిపోయి, వాడిపోయి, ఇక వికసించలేము, అసలు బ్రతకలేము అనుకున్న పరిస్థితులు ఉంటాయి. కానీ మా జీవితాల్లో స్ప్రింగ్ టైం అనేది కూడా నువ్వు తీసుకురాగలవని, అప్పుడు మరలా పాతవన్నీ కొత్తవైపోతాయి, వికసిస్తాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ సమ్మర్ సీజన్ ఎదుర్కొంటున్నారో మా ప్రజలందరి కొరకు, మా ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో స్ప్రింగ్ సీజన్ అనేది త్వరగా రప్పించి నూతన కార్యాలు జరిగించమని ఈ మాటలు వింటున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి దినము వేకువ వాక్యము అనే వర్తమానాల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని వినండి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యమే మనల్ని నడిపించి, వాక్యమే మిమ్మల్ని బలపరిచి, ఆదరించి, సహాయం చేసి ఈ వాక్యమే మీకు గొప్ప విజయం ఇస్తుంది. కాబట్టి ఈ దినము కూడా ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాడని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.